వారి దగ్గరికి చేయండి. పోరాటం దేవునిదైతే నీకేలా ఆరాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. పోరాటం దేవునిదైతే నీకేలా ఆరాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. గొల్యాతును పుట్టించినదే దావీదుని హెచ్చించుటకే, గొల్యాతును పుట్టించినదే దావీదుని హెచ్చించుటకే. కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా, కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. చప్పట్ల కొడుతూ ఆ దేవాతి దేవుణ్ణి మహిమపరచుకుందాం. ఆయన మన మధ్యలో సంచరించే దేవుడు కదా. నిండు మనసుతో ఆయన వైపు చూడు. రక్షించకపోయినా సేవించుట మానము, సేవించిన దేవుడు రక్షించక మానునా, రక్షించకపోయినా సేవించుట మానము. ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే, ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే. అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా హాని చేయునా, అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా హాని చేయునా. శ్రమలే నా అతిశయం, శ్రమలోని ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోని ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా.
ఐగుప్తాధికారులు శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తాధికారులు శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే, ఫరోను పుట్టించినది ప్రభు శక్తిని చాటుటకే. వాగ్దానం నెరవేరా ఫరోలు రావొద్దా, వాగ్దానం నెరవేరా ఫరోలు రావొద్దా. శ్రమలే నా అతిశయం, శ్రమలోని ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోని ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే రాకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. శ్రమలే నా అతిశయం, శ్రమలోని ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోని ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోని ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోని ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం, విశ్వాసమే నా బలం. ఆత్మదేవుడా నీకే వందనములునైనా, సర్వేశ్వరుడా అయా నీకు వందనములు చెల్లించుకొనిచున్నాము ప్రభువా. నిజమేనైనా శ్రమలే ప్రభువా అయా మా స్థితిని సరిచేసి నిలబెట్టేవి ప్రభువా. అయా ఏ శ్రమలు మాకు రాని ఎడల ప్రభువా అయా మేము నీలో ఎదుగుతామో లేదో కానీ ప్రభువా అయా శ్రమ పెట్టే కొలది కూడా ప్రభువా అయా మమ్మల్ని సువర్ణముగా మార్చగలిగిన దేవుడవునైనా అయా ఈ దినముననైనా మాలో ఉన్న ప్రతి శ్రమలను ప్రభువా అయా తండ్రి వాటిని జయించే కృపను మాకు ఇవ్వు ప్రభువా. అయా నువ్వు పలికిన రీతిగా ప్రభువా ఎన్నో శ్రమలు నీ నామ మహిమార్థమే పెట్టి ఉన్నావు కదా ప్రభువా. అయా దావీదుకు శ్రమలు వచ్చిన ఎడల ప్రభువా కిరీటమునిచ్చిన దేవుడవు కదా ప్రభువా. అయా మోషేను ప్రభువా గొప్ప చేయుటకే ప్రభువా నీ శక్తిని ఈ ప్రజలకు చూపుటకే ప్రభువా ఫరోను నిలబెట్టిన దేవుడవు కదా ప్రభువా. అయా ఇది దినమున ప్రభువా ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో నాలో ఉన్న శ్రమలన్నిటినీ కూడా ప్రభువా నీవే దినమును తొలగించమని ప్రభువా వాటిని ఎదుర్కొనే కృపను ఆ శక్తిని ప్రభువా ఈ దినమున మాకు సహాయం వచ్చమని ఈ లోకములో ప్రభువా ఒక జయకరమైన జీవితమును ప్రభువా ఒక ఆనందకరమైన జీవితమును ప్రభువా రానున్న భవిష్యత్తులో ప్రభువా నీవే మాకు అనుగ్రహించమని అడుగుచున్నాము తండ్రి. అయా నీవిచ్చే దేవుడవు కదా ప్రభువా అయా నువ్వు అనుగ్రహించే దేవుడవునైనా అయా శ్రమలోనే నలిగిపోయి చేసే దేవుడవు కాదు ప్రభువా. అయా శ్రమ పెట్టగా ప్రభువా అయా ఒక గొప్ప స్థితికి నిలిపే దేవుడవయా నీకు స్తోత్రములు. ఇదినమున ప్రభువా మా జీవితాలను ఆ రీతిగా వెలిగించమని ప్రభువా మంచి భవిష్యత్తును మాకు ఇమ్మని శ్రమలన్నిటినీ జయించి కృపను మాకు అనుగ్రహించమని అయా నీ కృపను మాకు తోడుంచమని ప్రభువా నీవే మా చేయి పట్టి నడిపించమని నైనా ఆత్మదేవుడా మమ్మల్ని ముందుకు నడిపింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నీకే వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలు తండ్రి. రాజా నీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నీకే స్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ ఆత్మదేవ, పరిశుద్ధ ఆత్మదేవ, బలమైన వాడానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసయ్యా నీకే స్తోత్రమయ్యా, నీకే వందనాలు. నీ వాక్కు ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడండి తండ్రి.
నీ వాక్కు నాయన ప్రతి ఒక్కరికి అందింపజేసి వింటున్న ప్రతి బిడ్డకు కూడా ప్రభా నాయన మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. నీ వాక్యము అగ్ని వంటిది, నీ వాక్యము అగ్ని వంటిది ప్రభా నాయన తండ్రి. అగ్ని చేత ప్రతిదీ కాల్చివేసిన కన తండ్రి, నీకు అసహ్యమైనటువంటి ఏమున్నా కానీ నువ్వు తొలగించి కృప చూపించమని సహాయం చేయమని యేసు క్రీస్తు నామంలో అడిగి ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. శ్రద్ధగా వినండి వాక్యాన్ని. చక్కగా మీరు అనీజీగా ఉండకుండా చక్కగా బాస్పట్లు వేసుకొని కూర్చోండి, మంచిగా కూర్చోండి. మోకాళ్ళు వేయబాకండి. ఇప్పుడు ఈ సందర్భంలో వేసే సందర్భం కాదు. ప్రార్థన చేసేటప్పుడు మోకాళ్ళు వేయండి, వాక్యం వినేటప్పుడు వాక్యం వినండి, పాటలు పాడేటప్పుడు పాటలు పాడండి, ప్రార్థించేటప్పుడు ప్రార్థన చేయండి. ఇది ఒక సిస్టమ్ అన్నమాట. మనం దీనికి వ్యతిరేకంగా ఎక్కడా ఉండకూడదు. ఆరాధనలో భాగం ఏంటి? పాటలు ఉంటాయి, వాక్యం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది. ఈ మూడు ఉంటేనే ఆరాధన. ఇవి ఏ ఒక్కటి చేయకపోయినా ఆరాధనలో ఉన్నట్టు కాదు. చాలామంది మిస్ అవుతూ ఉంటారు, పాటలు మిస్ అవుతూ ఉంటారు. దుఃఖంలో ఆయన పాటలు వింటుంటే, ఇందాక పాస్టమ్మ పాడిన పాట, ఆ పాట మేము విన్నప్పుడు చాలా ఆదరించబడ్డాం. హల్లెలూయా. నిజమే, విత్తనం విరిగితేనే ఫలం వస్తుంది. నువ్వు వేసిన విత్తనము విరగాలి. కష్టాలు లేకపోతే ఏముంటుంది? శ్రమలు లేకపోతే ఏముంటుంది? శ్రమల్లో నిలబడ్డారు వాళ్ళు. ఒక్కొక్కరి గురించి చెప్పాలి అని అంటే, ఇజ్రాయెల్ ప్రజలు విస్తరించబడినప్పుడు వాళ్ళకి శ్రమలు వచ్చినాయి. ఎలాంటి శ్రమలు వచ్చినాయో తెలుసా? ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ఏమని చెప్పాడంటే, మంత్రసానులతో ఇజ్రాయేలు స్త్రీలు, హెబ్రీలు స్త్రీలు ప్రసవంతో ఉన్నప్పుడు మీరు మంత్రసాని పనికి వెళ్తారు కదా, కాన్పు చేయడానికి వెళ్తారు కదా, మగ పిల్లగాడు పుడితే వెంటనే అక్కడక్కడ చంపేయమంటారు. హల్లెలూయా. మంత్రసానులు ఏమన్నారో తెలుసా? అయ్యా, హెబ్రీలు స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి కారు. హల్లెలూయా. ఐగుప్తు స్త్రీల్లాగా హెబ్రీలు స్త్రీలు ఉండరు. ఐగుప్తులో ఉన్న స్త్రీలు మంత్రసాను వస్తేనే కాన్పు జరిగిద్ది. హెబ్రీలు స్త్రీలు ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళు మేము పోక మునిపే ప్రసవం కూడా అవుతుందయ్యా. హల్లెలూయా. మాకు ఎవరైంది అర్థం కాదు అని చెప్పారంట. విస్తరించబడినప్పుడు శ్రమలు వచ్చినాయి. షడ్రక, మేషక, అబేద్నెగోలు మరి వాళ్ళు దేవుని కొరకు నిలబడ్డారు. దేవుని కొరకు నిలబడటం అంటే ఆషామాషమ్మ ఇప్పుడు కాదు. జాగ్రత్తగా వినాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. దేవుని కొరకు నిలబడటం అంటే అంత ఆషామాషి కాదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా యోబు పలికాడు చూసావా? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయాడు, దేవుని నామానికే మహిమ కలుగును గాక అని కూతుర్లు చచ్చిపోయినప్పుడు పలికాడు, కొడుకులు చచ్చిపోయినప్పుడు పలికాడు, ఆస్తి అంతా పోయిన తర్వాత కూడా పలికాడు. నిజమే, ఆయనకి దేవుడు రివార్డు ఇచ్చాడు. ఆయనకి నీతిమంతుడు, యోబు వంటి నీతిమంతుడు భూమి మీద లేడు అని. కాబట్టే మరి ఆయన ఎక్కడ ఒక్క మాట కూడా తప్పలేదు. శ్రమలు రావటం మంచిది అని నేను అంటాను.
అది దేవునిలో నువ్వు ఎంతసేపు మరి దేవునితో ఎంత సంబంధం కలిగి ఉండవు. హల్లెలూయా. ఓకే, మంచిది. ఈ అంత్య దినాలలో దేవుని కొరకు నిలబడే వాళ్ళని చూస్తున్నాడమ్మా. దేవుని కొరకు నిలబడే వాళ్ళని చూస్తూ ఉన్నాడు. దేవుని కొరకు నిలబడటం అంటే ఒత్తిత్తి ప్రార్థనలు సరిపోవు. 5 నిమిషాల ప్రార్థన, 10 నిమిషాల ప్రార్థన సరిపోదు. దేవుని కొరకు నిలబడటం అని అంటే షడ్రక మేషక అబేద్నెగో దినాలు గుర్తు తెచ్చుకో. షడ్రక మేషక అబేద్నెగోలు వాళ్ళు రాజును సైతం కూడా ఎదిరించారు, రాజాజ్ఞను ధిక్కరించారు. ఏమంటారు తెలుసా? రాజా, మా రాజా, నువ్వు చెప్పిన మాట మేము వినము, వినకపోయినా నువ్వేం చేస్తావో మాకు తెలుసు, అగ్నిగుండంలో వేస్తావు, అయినా పర్వాలేదు, మా దేవుడు రక్షింపకపోయినా మేము నువ్వు చెప్పిన మాట మేము వినం. హల్లెలూయా. మాకు కొన్ని నియమాలు ఉన్నాయి, మాకు కొన్ని కట్టడలు ఉన్నాయి. ఈ నియమాలను పాటించకపోతే మా దేవునిలో మేము తప్పిపోయిన వారితో సమానము. మాకు క్రమశిక్షణ ఉంది, ఆ క్రమశిక్షణ మేము మీరం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ మేము మీరము అని ఖచ్చితంగా చెప్పారమ్మ యవ్వనస్తులు. ఖచ్చితంగా చెప్పారు యవ్వనస్తులు. దేనికైనా సిద్ధమే. అగ్నిగుండాన్ని ఏం చేశాడు తెలుసా రాజు? ఎన్నంతలు చేశాడు? 7 అంతలు చేశాడు. హల్లెలూయా. 7 రెట్లు చేశాడు. మామూలుగా ఉన్న అగ్నిగుండాన్ని 7 రెట్లు చేశాడు. ఒక విషయం తెలుసా? ముగ్గురిని పట్టుకొని పోయి అగ్నిగుండంలో వేస్తుంటే వేసేవాడు కాలిపోయాడంట. హల్లెలూయా. పట్టుకొని పోయి వేసేవాడు కాలిపోయాడంట. అగ్ని దెబ్బకు తట్టుకోలేక వేసేవాడు ఆ కాకకు చచ్చిపోయాడంట. ఆ కాకకు చచ్చిపోతే మరి ఈ ముగ్గురు కూడా మనం ఏమనుకుంటాం? వాడే అంత బలంగా ఉండోడు చచ్చిపోయిందంటే వీళ్ళు ముగ్గురు కూడా మనం ఏమనుకుంటాం? సహజంగా చనిపోయారు అనుకుంటామా, బ్రతికారు అనుకుంటామా? చెప్పండి, నోరు తెరవాలి. ఖచ్చితం వాడే అంత బలంగా ఉన్నోడే చచ్చిపోతే ఈ పిల్లకాయలు చెంచా కండలేదు, ఏముంది ఊరకనే కాలిపోతారు కదా అనుకుంటాం మనం. గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని పక్షాన నిలబడితే, దేవునితో నిలబడితే దేవుడు నిన్నెప్పుడు తక్కువ చేయడమ్మా. దేవుడు నిన్నెప్పుడు తక్కువ చేయడు. ఒక కుటుంబం ఛత్తీస్గఢ్లో పోయిన సంవత్సరం అనుకుంటాను, పోయిన సంవత్సరం కాక 2 సంవత్సరాలు అయింది నేను ఛత్తీస్గఢ్ వెళ్ళి. ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రానికి వెళ్ళాను నేను. ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రానికి వెళ్ళిన తర్వాత ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు నేను చూశాను. ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే, ఒక యవ్వనుడు ఒక 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉంటాయి. యేసు ప్రభుని నమ్ముకున్నందుకు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారంట. హల్లెలూయా. వింటున్నారా? హల్లెలూయా. అమ్మా నాన్న యేసు ప్రభుని నమ్ముకున్నందుకు, యేసు ప్రభుని నమ్ముకున్నందుకు అమ్మ కూర్చో, నువ్వు కూర్చో, మీకు దప్పికైతే వెనక్కి వెళ్ళి తాగండి అంతే, ఎవరు ఇయరిక డిస్టర్బ్ చేయొద్దు. హల్లెలూయా. ఎవరికైనా దప్పికైతే వెనక్కి వెళ్ళి తాగండి, ఒక్కొక్కళ్ళు వెళ్ళండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దేవుని గురించి ఒక అతను అందించిన తర్వాత, చూడండి మీకు పరిస్థితులు చెప్తున్నాను నేను. దేవుని గురించి ఒక అతను దేవుని సువార్తను చెప్పాడు. నిజమైన సత్యాన్ని గురించి చెప్పినప్పుడు అంగీకరించి యేసు ప్రభుని నమ్ముకున్నాడు. యేసు ప్రభుని నమ్ముకొని
రోజు తన ఇంట్లో బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ఉంటుంటే తండ్రి చూశాడు, తల్లి చూసింది. ఏందిరా నువ్వు ఏదేదో చేస్తున్నావు? అమ్మా, నేను యేసు ప్రభుకి ప్రార్థన చేస్తున్నానమ్మా. నాన్న, నేను యేసు ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను అంటే వాళ్ళు అన్నారు కదా, అరే నువ్వు కొత్తగా వింటున్నావు, కొత్త పద్ధతులు ఆచరిస్తున్నావు, మనకు తెలియని విషయాలు ఆచరిస్తున్నావు. నువ్వు ఈ విధంగా చేస్తే నీకు మాకే సంబంధం లేదు. హల్లెలూయా. అంటేనమ్మా కన్నీరుతో మొన్నీరుతో, నాన్న మీరు ఏం చేసినా నన్ను కొట్టినా నన్ను తిట్టినా నేను యేసు ప్రభుని విడిచిపెట్టను. హల్లెలూయా. తల్లిదండ్రుల మీద కాళ్ళ మీద పడి నేను తెలుసుకున్నాను సత్యాన్ని, మీరు కూడా తెలుసుకున్నని కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి, మీరు ఎన్ని చెప్పినా, నన్ను కొట్టినా తిట్టినా చిత్రహింసలు పెట్టి నేను ప్రార్థన చేయకుండా ఉండలేను, వాక్యము చదవకుండా ఉండలేను అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పారు. లాభం లేదు అని చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. నా ఆస్తిలో నీకు ఏ భాగం కూడా ఉండదని చెప్పారు. హల్లెలూయా. కట్టుకున్న వస్త్రాలతో బయటకు వచ్చాడు. కట్టుకున్న వస్త్రాలతో బయటకు వచ్చి ఎక్కడో ఊరు బయట ఎవ్వరు లేరు, కరెంట్ లేదు, కొండ పైన ఒక్కడే ఉన్నాడు, చిన్న గుడిసేసుకొని. ఏదైనా పని చేసుకుంటాడు, అక్కడ పండుకుంటాడు. పని చేసుకుంటూ వచ్చినప్పుడు మేము ఆ ఏరియాకి చూడటానికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత చాలా ఆశ్చర్యానికి గురైపోయింది. హల్లెలూయా. నాకు అయిపోతే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయి. అన్ని వసతులున్న మనకి దేవుని దగ్గర రావటం చాలా కష్టమైపోతుంది. దూరం, చాలా దూరం. ఊరు ఒక చోట ఉంది, తను ఉండే చోట ఒక చోట ఉంది. మళ్ళీ తనకు భార్య, తనకిద్దరు పిల్లలు. ఒక కుటుంబమే దూరంగా ఉంటే ఒక ఆడ మనిషిని పెట్టుకొని చూడండి ఎలా ఉంటుంది చెప్పండి. తను లేనప్పుడు ఆడ మనిషి ఎలా ఉండగలుగుతుంది? అయ్యా ఎలా అంటే యెహోవా ఈరే. హల్లెలూయా. వింటున్నారా? యెహోవా అంటే అర్థమైంది, యెహోవాయే చూచుకొనును. వాళ్ళు అక్కడి నుంచి దాదాపు ఒక 20 కిలోమీటర్ల టౌన్కి వచ్చి మందిరానికి వస్తారు. మేము వాళ్ళని చూడటానికి వెళ్ళాం. వాళ్ళని చూడటానికి వెళ్తే వాళ్ళు చక్కగా ఏదో మంచిగా ఏదో చేసి పెట్టారు. నాకు ఎప్పుడైనా వేరే స్థలాలకు వెళ్ళినప్పుడు ఎలా పడితే అలా తినటం నాకు అలవాటు తప్పింది. తింటే నాకేం లేదు, మోషన్స్, వాంతులు అవుతాయి. నేను అందుకే నా ఆరోగ్యాన్ని నేను ఎప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేస్తా. అవసరమైతే కొద్దిగా తినడానికి ప్రయత్నం చేస్తా. నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏదో చేశారు, ఇది వెరైటీగా ఉంది ఛత్తీస్గఢ్ కూర, తినేద్దామని చెప్పేసి అందరు తినరమ్మ. హల్లెలూయా. తింటే నాకు అది చూడగానే ఎలాగో అనిపించింది. బ్రదర్ నాకు వద్దులే కానీ అవసరమైతే మజ్జిగ ఉంటే మజ్జిగ పోయండి అంటే పాపం మజ్జిగ ఉంటే మజ్జిగ పోసారు. అందరు తిన్నారు. హల్లెలూయా. ఇది చాలా బాగుంది కూర, ఈ కూర చాలా బాగుంది, ఇది ఏ ఆకుకూర అయి ఉండొచ్చు అని తిన్న వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు. తిన్న వాళ్ళందరూ అడుగుతూ ఉంటుంటే వాళ్ళందరూ ఏం చేశారంటే, చూపిస్తాను బ్రదర్ మీకు,
ఇక్కడే, ఇదిగో మేము అడవిలో ఉన్నాం కదా, ఇక్కడే ఉంది ఆ కూర, మీకు చూపిస్తాను అని అంటే, నేను నీకు చూపిస్తాను అంటే వాళ్ళందరూ వెళ్ళి చూశారు. హల్లెలూయా. వాళ్ళందరూ వెళ్ళి చూస్తే నేను అది చిన్నప్పుడు చూసిన. ఏం కూర అంటే పేరం మండాక, పేరంటాక, అది ఆకు పెద్దగా ఉంటుంది కొద్దిగా. హల్లెలూయా. ఓరి ఇదే అన్నారు. హల్లెలూయా. మన దగ్గర పశువులు మేస్తాయి కదా అన్నారు. హల్లెలూయా. ప్రేమ కలిగిన చోట ఏం చెప్పండి, ప్రేమ కలిగిన చోట ఆకుకూరలు తిన్నా పర్వాలేదు. అక్కడ దేవుని ప్రేమ ఉంది. తిన్నది చాలా మంచిగా అనిపించింది. ప్రేమ లేని చోట, బైబిల్లో ఉంది, సామెతల్లో ఉంది, ప్రేమ లేని చోట మాంసము తినుట కంటే ప్రేమ కలిగిన చోట ఆకుకూరలు తినుట మేలు. ఏది పెట్టినా మంచిది. ఇంకొకటి, ఓర్వలేని వానితో కూడా భోజనం చేయబాకనుంది బైబిల్లో. హల్లెలూయా. ఈ రోజులు అలా ఉంది. అంత్య దినాల్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు, ఒరిస్సా రాష్ట్రాలు యేసు ప్రభు నమ్ముకున్నందుకే ఇంట్లో నుంచి వెళ్ళగొడుతున్నారు. ఆస్తి కూడా వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మాకు ఆస్తి వద్దు, మాకు ఇల్లు వద్దు అని, మాకు యేసు ప్రభు కావాలని ధైర్యంగా వాళ్ళు నిలబడ్డారు. కానీ నిలబడినందుకు దేవుడు తక్కువ చేయలేదు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈ అంత్య దినాల్లో నువ్వు దేవుని కొరకు ఎలా నిలబడుతున్నావు? నేను దేవుని కొరకు నా ప్రాణం ఇస్తా అనేది వేరు. దేవుని కొరకు అకుల్లా, ప్రిస్కిల్లా భార్యాభర్తలు ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. అపోస్తులైన పౌలు ప్రాణానికి అడ్డుపడ్డారు వాళ్ళు. అకుల్లా, ప్రిస్కిల్లా భార్యాభర్తలు మంచి పరిచర్య చేశారు. ఈరోజు ఏది, ఎంతప్పటికీ కూడా పిండటమే, పాలు పిండడమే, రక్తం వచ్చిందాక పిండుతూనే ఉంటారు. ఏంది పరిస్థితి? అలా ఉంది దేవుని దగ్గర. ఇప్పుడు మనం దేవుని దగ్గర ఈ ఏంటి ఆశీర్వాదాలు, ఇదే. ఎంతప్పటికి దేవుణ్ణి అడుక్కోవడమే. కానీ దేవుని కొరకు మనం ఏం చేశాం? ఎంతోమంది భక్తులు దేవుని కొరకు నిలబడ్డారు. ఏది నీ జీవితంలో ఎప్పుడైనా నిలబడ్డావాలా? దేవుని కొరకు ఏం వదులుకున్నావు? దేవుని కొరకు ఏ త్యాగం చేశావు? దేవుని కొరకు ఆస్తులు వదిలేసుకున్నారు, దేవుని కొరకు తల్లిదండ్రులు వదిలేసుకున్నారు, నా దేవుడు కావాలి అని. హల్లెలూయా. ఏది సమర్పణ? ఏది మనలో ఎప్పుడు ఉంటుందో తెలుసా? పునాది లేకుండా ఎన్ని గోడలు, ఎన్ని కప్పులు కట్టినా ఏం ఉపయోగం? పునాది లేకపోతే ఏముంటుంది? అసలు నీకు ప్రార్థన ఉండదు, ఉపవాసాలు ఉండవు. ఎక్కడ నిలబడుతున్నావు? ఎలా నిలబడగలుగుతూ, ఎలా జయించగలుగుతూ? ఈ అంత్య దినాల్లో సంఘం ఎందుకమ్మా ఇలా ఏర్పాటు చేసేది? ప్రార్థనలు ఎందుకు పెడుతున్నారు? ఉపవాసాలు ఎందుకు పెడుతున్నారు? సంఘము గుర్తుపెట్టుకోవాలి. సంఘము ఎప్పుడు కూడా ప్రార్థన కలిగి ఉండాలి. సంఘములో ఉన్న మనమందరం కూడా ప్రార్థన, ఉపవాసం అనేటువంటి ఆయుధాలను కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే లేవో సాతానుగాడు మనల్ని అటాక్ చేస్తాడు, సాతానుగాడు మనల్ని పడగొడతాడు. ఈ అంత్య దినాల్లో ప్రార్థన, ఉపవాసం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి దేవుని మహాకృపను బట్టి దరిదాపు ఇన్ని రోజుల వరకు 29 రోజుల వరకు క్రమం తప్పకుండా ప్రార్థన చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవుని మహాకృపను బట్టి చూడండి, ఉదయము సాయంకాలం జరుగుతున్న ప్రార్థనలు బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ చూడండి. సంఘము ఎప్పుడు ప్రార్థన చేయాలంట? సంఘం అనేది
సంఘ ప్రార్థన ఎవరికి అవసరం చెప్పండి? మనకు అవసరము. సంఘ ప్రార్థన గ్రామానికి అవసరము. సంఘ ప్రార్థన రాష్ట్రాలకు కూడా అవసరమే. ఈరోజు సంఘం అంటే ఎవరు చెప్పండి? సంఘం అంటే మనం అందరం కలిస్తేనే సంఘం అవుతుంది. ఎవరికి వాళ్ళే దూరంగా ఉంటే ఎలా అవుతుంది చెప్పండి? గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ప్రార్థన లేని సంఘాలు సచ్చిన వానితో సమానంగా ఉన్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి, దేవుని దయను బట్టి ప్రార్థించండి. కడవరి దినాల్లో ఎక్కువగా మీరు ఎలా ఉంటుందనంటే బ్రతుకు తెరువు కోసం పని చేయాలి. అదే పనిగా కాదు. దేవుడు లేకపోతే ఎట్లా? దేవునికి ప్రార్థన చేయకపోతే ఎట్లా? నీకు కాపుదల లేకపోతే ఎట్లా? నీ ప్రార్థన నీకన్నా అవసరం కదా. నీ ప్రార్థన నీకన్నా అవసరం ఉండాలా కాదా? ఈరోజు అలా చేయట్లేదు. చేసిన వాడే దేవుని కొరకు నిలబడతాడు. శ్రీదేవి చూడాలన్నమాట. చేసిన వాడే దేవుని కొరకు నిలబడతాడు. ఎందుకంటే రోజు ఆయనతో మాట్లాడుకుంటున్నావు కాబట్టి, రోజు ఆయన కొరకు నిలబడుతున్నావు కాబట్టి, దేవునికి నీకు కనెక్షను, దేవుని శక్తి ఏందో నువ్వు పొందుకుంటావు కాబట్టి నిలబడగలుగుతావు. కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, దేవుని అంత్య దినాలలో ఉన్నాం, రాకడి దినాలలో ఉన్నాం. సిద్ధముగా ఉండాలి. బుద్ధి కలిగిన కన్యకల్లాగా ఉండాలి. విన్నారుగా వాక్యం? బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేశారు చెప్పండి? బుద్ధి కలిగిన కన్యకలు నూనెను దాచుకున్నారు. ఎప్పుడు ఏ సమయంలో పెండ్లి కుమారుడు వస్తాడో ఎదుర్కొని పోవటానికి నూనెను దాచుకున్నారు. తగు మాత్రమే ఉంచుకోలేదు. మెలకువ అంటారు దాన్ని. బుద్ధి లేని కన్యకలు ఏమనుకున్నారు? ఎక్కడ మోసుకెళ్తాంలే నూనెని, ఎక్కడేం దొరికితే కొనుక్కుందాంలే, ఎక్కడ ఆగిపోతే అక్కడ కొనుక్కుందాంలే అనేటువంటి ఆలోచన. చూడండి, ఇది మెలకువ అని అంటారా, లేకపోతే ముందుగానే సిద్ధపాటు కలిగి ఉండటం అంటవా చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. ఈ బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేశారు? భారం అనుకోకుండా, బరువు అనుకోకుండా నూనెను ఎక్కువగా తీసుకెళ్ళారు. ఎక్కువగా తీసుకొని వెళ్ళి ఆ దివిటీలు వెలుగుతూ ఉన్నప్పుడు నూనె అయిపోతూ ఉంటుంది కదా, ఎక్కువైనా బాధ లేదు, బరువైనా బాధ లేదని వాళ్ళు తీసుకుని వెళ్ళారు. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? బరువు భారాన్ని చూశారు. హల్లెలూయా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఒక ఊరు వెళ్ళేటప్పుడు ముందుగానే సిద్ధపరచుకోవాలి. ఇది జ్ఞానం అమ్మ. ఏ ఊరు వెళ్తున్నా కానీ రేపు నువ్వు ఊరు వెళ్ళే కార్యక్రమం పెట్టుకున్నావు అంటే ఈరోజే బ్యాగ్ అంతా రెడీగా ఉండాలి. ఏం కావాలో ముందే ప్రిపరేషన్ చేసుకోవాలి. ఆడికి పోయిన తర్వాత అది లేదే, ఇది లేదే. చూడండి, ఇది జ్ఞానం తక్కువ, బుద్ధిహీనత అని అంటారు. బుద్ధి కలిగిన కన్యకలు మెలకువగా ఉన్నారు, చురుగ్గా ఉన్నారు. ఇప్పుడు దేవుని రాకడ చాలా దగ్గరలో ఉంది, అంత్య దినాల్లో ఉంది. ఇలా నిద్రపోతూ కూర్చుంటే ఎలా చెప్పండి? హల్లెలూయా. ప్రార్థించే దినాలేవి. నీ ఆయుష్కాలం ఎంతమ్మా? ఎన్ని గంటలు చేశావు? ఎన్ని రోజులు చేశావు? పొద్దుగూలు పని చేస్తున్నావు, పండుకుంటున్నావు, అంతే. అది అవసరమా చెప్పండి? ప్రార్థన నిన్నెందుకు దేవుడు పిలుచుకున్నాడు? నీ ప్రార్థన నీ కుటుంబానికి అవసరం లేదా? నీ ప్రార్థన దేవునికి అవసరం. రోజుకి 8 గంటలు గొడ్డు సేకరి చేస్తున్నాం కానీ 3 గంటలు కష్టపడలేకపోతున్నాం. చూడండి, అలిసిపోయేటట్టు పనిచేస్తారు ఒక్కొక్కళ్ళు. మంచిదే. దేవునికి మొదటి స్థానం ఏది? దేవుడు దయ, దేవుడు కనికరం లేకపోయింది అనుకో, ఆ పని కూడా ఉండదు. దేవుని దయ, దేవుని కనికరం లేకపోతే నువ్వు తినలేవు. ఈరోజు తింటున్నావు, నిద్రపోతున్నావు అంటే దేవుని దయ, దేవుని కృప అంటాను నేను దాన్ని. దేవుని కృప లేకపోతే మనం తినలేము,
మనం తాగలేము, మనం ధరించుకోలేము, మనం నిద్రపోలేము. దేవుని గురించి నీకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. ఇక ఒక మాట చెప్పాలంటే, యాకోబు ఏశావు వీళ్ళిద్దరు అన్నదమ్ములు. యాకోబుకేమో వంట చేయటంలో నేర్పరి, ఏశావేమో వేటాడటంలో నేర్పరి. చూడండి, యాకోబేమో తల్లి దగ్గర ఉండి వంట చేయడం నేర్చుకున్నాడు, మంచిగా వంట చేయడం నేర్చుకున్నాడు. తన అన్న ఏశావు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. పేర్లు చెప్పండి నిద్రపోకుండా. అన్న పేరేం పేరు, తమ్ముడు పేరేం పేరు చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. అన్న పేరు యాకోబు కదా. హల్లెలూయా. అన్న పేరు ఏం పేరు? ఏశావు. చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. ఏశావు. అన్న పేరు ఏం పేరు? తమ్ముడు పేరు యాకోబు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు. పెద్దోడికేమో అడవిలోకి వెళ్ళి వేటాడడం తెలుసు. తను అడవిలోకి వెళ్ళాడు అని అంటే జింకనో కుందేలనో ఏదో ఒకటి పట్టుకొని వస్తాడు ఖచ్చితంగా. యాకోబునుడు చిన్నోడు, తన తల్లి దగ్గర చిన్నప్పటి నుంచి తన తల్లితోనే ఉండి, తన తల్లి దగ్గరే ఉండి వంట నేర్చుకున్నాడు. మంచిగా వంట చేస్తాడు. పెద్దోడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం మాట్లాడలేదు, నోట్లో బెల్లం గడ్డ పెట్టుకో. వేటాడుతారు. చిన్నోడు వంట చేస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి తెలుసుకుందాం. ఒకడేమో వంట చేస్తాడు, ఒకడేమో వేటాడుతాడు. ఒకరోజు పెద్దవాడు అడవిలోకి వెళ్ళాడు వేటాడాలని. అడవి మొత్తం గాలించినా కానీ ఒక్కటి కూడా దొరకలేదు. ఆ రోజు ఏందో మరి, ఆ రోజు టైం బాగలేదేమో పాపం. ఏశావు బయలుదేరాడు అని అంటే వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని వస్తాడు, జంతువుని. అది తీసుకొని వస్తే దాన్ని చక్కగా వండుకొని తింటారు. కానీ ఆ రోజు ఏం దొరకలా. ఆ రోజు చక్కగా ఏం చేస్తున్నాడు యాకోబు? కలకూర వంటకం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే చిక్కుడుగాయ అనుకోండి, బాగా చేస్తున్నాడు వంట. ఆ వంట కూడా ఏం చేస్తున్నాడు అంటే చాలా మంచి స్మెల్ వచ్చే రీతిగా, మంచి వాసన వచ్చే రీతిగా వంట చేస్తూ ఉన్నాడు. మంచి వాసన వస్తూ ఉంటుంటే ఏమనిపించింది చెప్పండి? బాగా ఆకలితో ఉన్నప్పుడు అబ్బా ఈరోజు గుమ్మగుమ్మలాడుతుంది. హల్లెలూయా. గుమ్మగుమ్మలాడుతూ ఉన్నాయి. ఈరోజు ఒక పట్టు పట్టాల్సిందే అని బాగా ఆలోచిస్తారు కదా. ఏశావు తిరిగి వచ్చి ఇంటికి వచ్చేసరికే తాలింపు వస్తూ ఉంది, వాసన వస్తూ ఉంది. ఇంట్లో తల్లిదండ్రులు లేరేమో బహుశా. మనోడే మంచిగా పట్ట అని మంచిగా చేస్తూ ఉన్నాడు. చేసి మంచిగా రెడీ చేశాడు అన్నము కూర. హల్లెలూయా. ఏశావు తిరిగి బాగా అలిసిపోయాడు. ఆకలేస్తుంటే ఏశావు వచ్చి, మరి ఏం చేస్తున్నావు అంటే, నేను వంట చేస్తున్నాను, ఈ కూర చేశానని చెప్పేసి మాట్లాడుతుంది. ఇది నా వరకే, నేను కష్టపడి చేశాను, ఇది నా వరకే, నేను నీకెయ్యను. నీకెయ్యాలి అని అంటే ఒక కండిషన్ ఉంది. హల్లెలూయా. వింటున్నారా? నీకెయ్యాలంటే ఏముంది? కండిషన్ ఉంది. ఏం చెప్పాను అంటాడు. ఇదిగో నువ్వు పెద్ద కొడుకు కదా, వినండి జాగ్రత్తగా వినండి. నువ్వు పెద్ద కొడుకు కదా, పెద్ద కొడుకు ఏముంటుంది? జ్యేష్ఠ భాగం ఉంటుంది. జ్యేష్ఠ భాగం అని అంటే చిన్నోడి కంటే ఎంతో కొంత ఎక్కువ. జ్యేష్ఠ భాగం అన్నిట్లో కొంచెం ఎక్కువ. ఆ జ్యేష్ఠ భాగం ఉంది చూసావా? పెద్ద కొడుకుగా నువ్వు తీసుకున్నావు కదా, ఆ జ్యేష్ఠ భాగము అది నాకు ఇచ్చేయి. హల్లెలూయా.
రెండు చేతులెత్తి చెప్పండి. అంటే ఏసావు అంటాడు కదా, ఈ జ్యేష్ఠ భాగం నేనేం చేసుకునేని, ముందు నాకు ఆకలి అవుతుంది, నేను చచ్చిపోతున్నాను, నాకు ముందు నాకు ఆకలి అవుతుంది, నువ్వు చేసిన కూర పెట్టు అని అంటే, లేదు లేదు ఈ జ్యేష్ఠ భాగం నాకు ఇస్తానని నువ్వు ప్రమాణం చేయాలి అని అంటే, ప్రమాణం. హల్లెలూయా. కొన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ ఏసావు కూడా జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? నిర్లక్ష్యం చేసి పోగొట్టుకున్నాడు. కాబట్టి ఇక్కడ బైబిల్ లేఖనాల్లో రాయించినటువంటి మాట ఏందనంటే, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకునిన ఏసావు లాంటి భక్తుడిగా నువ్వు ఉండొద్దు. హల్లెలూయా. రెండు చేతులు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క పూట కూటి కోసం ఏం చేశాడు ఏసావు? ఏం చేశాడు? జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. వద్దు, నాకు వద్దు. చక్కగా దాన్ని తిరస్కరించి ఏం చేశాడు? దాన్ని తిరస్కరించాడు. ఈరోజు మనం కూడా కొన్ని విషయాలను తిరస్కరిస్తూ ఉన్నాం. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని ఎలాగైతే అమ్ముకున్నాడో, ఒక్క పూట కూడా మనం ఉండలేకపోతున్నాం దేవునిలో. హల్లెలూయా. ఏమా, ఒక్క పూట ఉండలేకపోతున్నాం. ఉపవాసం అనేది నీకు అవసరం. అది రాజులు సైతం కూడా శ్రమలు వచ్చినప్పుడు మోకాళ్ళు వేసి ప్రార్థన చేశారు. మరి ఎప్పుడు చేస్తావు నువ్వు? బలం ఉన్నప్పుడు చేస్తావా, బలం లేనప్పుడు చేస్తావా? ఏ టైంలో నీకు అవసరం ఉపవాసం? ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళకు కుదరదు. గవర్నమెంటే వాళ్ళని డిక్లేర్ చేసింది. హల్లెలూయా. ఏమని డిక్లేర్ చేసింది? వాళ్ళు ఏ పని చేయలేరని గవర్నమెంట్ గుర్తించింది. అయ్యో వాళ్ళు ఏ పని చేయలేరు, మనం గవర్నమెంట్గా మనం ఎంతో కొంత ఆదుకుందాం అని చెప్పేసి వాళ్ళకి ఏం చేసింది? పెన్షన్ని అమలు చేసింది. హల్లెలూయా. వాళ్ళు కష్టపడగలుగుతారా? చేయగలుగుతారా? చెయ్యలేరని గవర్నమెంట్ గుర్తించింది. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం పెద్దమ్మా చేస్తున్నారా? చేయట్లేదు మీరు. హల్లెలూయా. చక్కగా కూర్చొని తినండి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఊరుకోలేక ఉన్న బలమంతా మళ్ళీ మంచిదే సోమరితనంగా ఉండే కాడికి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, సోమరిగా ఉండే కాడికి ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ఎంతో కొంత పని చేసి ఎవరి మీద ఆధారపడకూడదు. ఎవరి మీద ఆధారపడకుండా మా జీవితాన్ని కొనసాగించుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, యాకోబు ఏసావును చూస్తే యాకోబులో చురుకుదనం ఉంది, యాకోబులో తెలివి ఉంది. ఏసావులో చురుకుదనం లేదు. కానీ మంచిగా తెలివిగా ఏం చేశాడు? జ్యేష్ఠత్వాన్ని దోచుకున్నాడు. ఈరోజు మనం కొన్నిసార్లు ఒక్క పూట ఉండలేక మన అవసరం, మనకి ప్రార్థన అవసరము, ఉపవాసం అవసరం. ఈ అంత్య దినాలలో సంఘముగా మనం ప్రార్థన చేయాలి, సంఘముగా మనం ఉపవాసాలు ఉండాలి. ఈ సంఘం మండుతూ ఉన్నప్పుడే మనం మండించబడతాము. గ్రామం కూడా క్షేమాభివృద్ధి కలుగు చేస్తూ ఉంది. మనం ఎప్పుడైతే మనం అందరం కలిసి చేస్తూ ఉన్నప్పుడు మన గ్రామాలు మార్పు చెందుతాయి. కాబట్టి అంత్య దినాలలో మరి ఈ భయంకరమైనటువంటి దినాల్లో సంఘము ప్రార్థన చేయాలి, సంఘము ప్రార్థన చేయాలి, సంఘము ఉపవాసం ఉండాలి. ఈ రెండు అవసరం మనకి. ఎప్పుడైతే ఏ సంఘం అయితే ప్రార్థనలు ఉపవాసాలు చేస్తూ ఉంటుందో ఆ సంఘము వర్ధిల్లుతూ ఉంటుంది. హల్లెలూయా. అంతేకాదు,
ఏ సంఘాలు ప్రార్థన లేకుండా ఉంటాయో, ఏ సంఘాలు ఉపవాసాలు లేకుండా ఉంటాయో 100 రకాల ముచ్చట్లు చెప్తారు బయట వాళ్ళు. ఉపవాసం గురించి చెప్పమంటే 100 రకాల ముచ్చట్లు చెప్తారు. అవన్నీ మీరు పట్టించుకోవద్దు. ఎవరు ఎలా ఉంటే నీకెందుకు? నీ సేవకుడు నేర్పించింది నువ్వు చెయ్యి. వాడోడు అన్నాడని అదంతా తిని ఇబ్బందులు తెచ్చుకునే కాడికి ఎందుకు? మన సంఘానికి ఒక క్రమం ఉంది, మన సంఘానికి ఒక క్రమశిక్షణ ఉంది. ఆ క్రమశిక్షణలో ఉండాలి కానీ ఎవడో చెప్పిన మాట పట్టుకోకూడదు. ఇలా ఉండాలన్న ఉపవాసం అంటే, ఈ రీతిగా ఉండాలన్న ఉపవాసం అంటే అవసరం లేదని అంటారు. సంఘానికి ఒక కృప ఉంది. ఈ ఔసా ప్రేయర్ చర్చ్కి ఇచ్చిన కృప ఏందనంటే ఉపవాసం అనే తాళపు చెవి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేర్పించాము, నేర్చుకున్నారు కూడా. ఆశ కలిగిన వారు నేర్చుకున్నారు. ప్రార్థించాలి, నీ కుటుంబం కోసం ప్రార్థించాలి. ఆ రోజులు వచ్చినాయి నీకు. నేను ఒక మాట చెప్తున్నాను, ఎలాంటి రోజులు రాబోతున్నాయి, ఎలాంటి భయంకరమైనటువంటి దినాలు రాబోతున్నాయి అని అంటే, భయంకరమైనటువంటి కరువు కాలాలు కూడా రాబోతున్నాయి. కరువు కాలాలు వచ్చినప్పుడు నువ్వు తప్పకుండా ప్రార్థన చేసే అవసరం ఉంది. అమ్మా, కరోనా టైంలో ఎవరైనా పనికి వెళ్ళారా? చెప్పండి. వెళ్ళారా వెళ్ళలేదా చెప్పండి. కరోనా కాలం అసలు బయటికి వెళితే ఊరుకున్నారా? అసలు వెళ్ళే ప్రసక్తి లేదు. ఎక్కడ కూడా పనులు చేయనీ లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, దేవుని సన్నిధానంలో మనం అనేక శ్రమలు ఎదురవుతూ ఉంటాయి, అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ శ్రమలలో సమస్యలలో నిలబడేవాడు ఎవడు అనంటే ప్రార్థన కలిగిన వాడు, ఉపవాసము ఉన్నవాడు మాత్రమే. అలాంటి వారు మాత్రమే నిలబడగలుగుతారు కానీ ఎవరు నిలబడలేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బైబిల్లో చదువుకుందాం. ఒకటో రాజులు తీయండి దయచేసి. 17వ అధ్యాయము 16వ అధ్యాయము 29వ వచనం. యూదా రాజైన ఆసా ఏలుబడిలో అని ఉంటుంది. చక్కగా నిదానంగా చదవండి. 1వ రాజులు 16వ అధ్యాయము 29వ వచనం. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 30వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇజ్రాయెల్ వారికి రాజై షోమ్రోన్లో ఇజ్రాయెల్ వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరిని మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యారోబాము జరిగిన పాప క్రియలను అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి అని కొని అతడు సిదోనీయులకు రాజైన ఎత్పీల కుమార్తె అయిన యెజబేలును వివాహము చేసుకొని బయలు దేవతని పూజించుచు వారికి మ్రొక్కుచుండెను. షోమ్రోనులో తన బయలు కట్టించిన మందిరమును, బయలుకు ఒక బలిపీఠము కట్టించెను. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఆహాబు రాజు ముందు ఆహాబు దేవునిలో ఉన్న వ్యక్తి. గుర్తుపెట్టుకోవాలి, 2 విషయాలు జాగ్రత్తగా ఉండాలమ్మా. మనం బాప్తీసం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బాప్తీసం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పొయ్యి నేలల్లో దూకినట్టుగా ఉండకూడదు. హల్లెలూయా, వింటున్నారా? ఏం తెలియనోడు పోయి
నీళ్ళల్లో దూకితే ఏమవుతుంది? మునిగిపోతావా? ఏం తెలియనోడు పోయి నీళ్ళల్లో మునిగితే అంతే మునిగిపోతా, ఏం తెలియదు కదా. అయినా తెలిసిద్ది. వాడు ఎట్నో ప్రయత్నం చేస్తాడు, చేతులు కాళ్ళు ఊపుకుంటూ ఎట్నో చేరాలని ప్రయత్నం చేస్తాడు. తెలివిగా ఆలోచించేవాడైతే. ఇంకా భయస్తుడు అనుకో, ఆ నీళ్ళలో పడంగా నా ప్రాణం పోయిందని భయపడేవాడు ఒకనిది అవుతాడు. నేను అంటాను, 2 విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. రక్షణ విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. వివాహ విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఈ 2 పొరపాటున నువ్వు పొరపాటు చేస్తే అది జీవితాంతం అనుభవించాలి. వివాహం అనేది అంటారు కదా, పెళ్ళి ఎన్నేళ్ల పంట? 2 సంవత్సరాల. మా నాయన నీకు తెలియదులేరా, అంత అనుభవం రాలేదు. కానీ ఎన్నేళ్ల పంట? 100 ఏళ్ల పంట. వివాహం అనేది 100 ఏళ్ళు పంట అని అంటారు, అంతేది. నువ్వు రక్షణ తీసుకుంటున్నావు, మంచి తీర్మానంతో తీసుకోవాలి. వివాహం అనేది మంచి తీర్మానంతో చేసుకోవాలి. ఈ 2 చాలా జాగ్రత్తగా. వివాహం చేసుకునే వాళ్ళు, పెళ్లి చేసుకునే వాళ్ళు అంటారు కదా, వెనక ఎన్ని తరాలు చూడాలి అమ్మా? పెళ్లి చేసుకునేవారు కానీ, పెళ్ళికి అమ్మాయిని ఇచ్చేవాళ్ళు కానీ, అబ్బాయిని చేసుకునే వాళ్ళు కానీ వెనక ఎన్ని తరాలు? 10 తరాలు అంటారు. 10 తరాలు వెనక చూసుకొని ఇవ్వాలి అని అంటారు. ఇప్పుడు 10 తరాలు చూస్తున్నారా? వాళ్ళ అమ్మ వాళ్ళయ్య బాగున్నారా? బాగా ఆస్తి ఉందా? బాగా ఉద్యోగం ఉందా? అంతే, ఖతం. వాళ్ళ అయ్య బ్యాక్గ్రౌండ్ బాగలేకపోయినా, వాళ్ళ తాత బ్యాక్గ్రౌండ్ బాగలేకపోయినా వాళ్ళు చచ్చారుగా, మనకి ఎందుకని అంటారు. హల్లెలూయా. అయితే వివాహ విషయంలో, రక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. రక్షణ తీసుకున్నావు, దేనికి కట్టుబడి ఉన్నావు చెప్పండి? నువ్వు రక్షణ తీసుకునే ముందు ఎవరికి కట్టుబడి ఉన్నావు? నువ్వు ఎవరి మాట వింటానని తీసుకున్నావు? నువ్వు ఎవరికి లోబడి ఉంటానని తీసుకున్నావు? సరే, ఇది రక్షణ తర్వాత. వివాహమైన తర్వాత వివాహమైన స్త్రీ, అమ్మాయి ఎవరికి లోబడి ఉండాలి చెప్పండి? ఇప్పుడన్నా చెప్పండి, నోర్లు తెరిచి. ఎవరికి? భర్తకి లోబడి ఉండాలి, ఆ ఇంటికి అణిగిమణిగి ఉండాలి. అంతే కదా? అంటే ఏంది అర్థం? ఒక కట్టుబడి ఉండటం అన్నమాట. 3 ముళ్ళు ఎందుకు వేయమంటారు చెప్పండి పెండిలో? చెప్పండి అమ్మా, ఏం సైదమ్మక్క, నిద్రపోగట్లు. అసలు ఎందుకు వస్తుంది మీకు నిద్ర? నాకు అర్థం. 3 ముళ్ళు ఎందుకు వేస్తారు చెప్పండి అమ్మ, పెద్దోళ్ళు మీరు. 3 ముళ్ళే ఎందుకు ఏమంటారు? 4 3 ఏమనొచ్చు కదా, 2 ముళ్ళు ఏమనొచ్చు కదా. బైబిల్లో ఉంది ఈ మాట, 3 పేట ముళ్ళు తెగిపోదనంట. హల్లెలూయా. అది తెగిపోవడానికి ఆస్కారం లేదనంట. అందుకని వివాహంలో ఈ బంధం తెగిపోకుండా ఉండాలి అని అంటే 3 ముళ్ళు అవసరం. కాబట్టి లేఖన భాగాల్లో చెప్పిన మాటలేవి. ఈ 3 ముళ్ళ బంధం అనేది భర్తకి భార్యకి తెగిపోకుండా ఉండటం కోసం. ఇది వివాహానికి కట్టుబడి ఉండటం. రక్షణకి అనంటే నువ్వు తీసుకున్న రక్షణ అంటే నీకు దేవునికి కట్టుబడి ఉండటం. హల్లెలూయా. ఎప్పుడైతే రక్షణ పొందుకుంటావో అప్పుడే నువ్వు దేవునిలో చేర్చబడ్డట్టు. దేవునికి కట్టుబడి ఉంటానని అర్థం, దేవునికి లోబడి ఉంటానని అర్థం. కాబట్టి బైబిల్ లేఖనాల్లో సెలవిచ్చిన మాటను బట్టి రక్షణ విషయంలో, వివాహ విషయంలో సరైన తీర్మానం లేకపోతే, సరైన నిర్ణయాలు లేకపోతే చాలా ప్రమాదాలు వస్తాయి,
చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా సమస్యలు వస్తాయి. రక్షణ తీసుకుంటారు చాలామంది, తీసుకొని సరిగా ఉండకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వివాహం చేసుకొని అమ్మాయి కానీ అబ్బాయి కానీ వివాహం చేసుకొని సరైన దాంపత్య జీవితం వారు చేయకపోతే ఏమవుతుంది? సమాధానం ఉండదు, సమస్యలు వస్తాయి. చూడండి, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోతే గొడవలు వస్తాయి, భార్యాభర్తల మధ్య సన్నిహితం లేకపోతే గొడవలు వస్తాయి. ఇప్పుడు దేవునికి నీకు సంబంధం లేకపోతే ఏమవుతుంది? ఎడబాటు అవుతుంది దేవునికి నీకు. రక్షణ విషయంలో, వివాహ విషయంలో మంచి తీర్మానం కలిగి ఉండాలంట. ఇప్పుడు ఆహాబు రాజు దేవుని నమ్మిన వ్యక్తి అయినా, దేవునికి భయపడే వ్యక్తి, దేవుని నమ్మిన వ్యక్తి, దేవునికి భయపడే వ్యక్తి, ప్రార్థించే వ్యక్తి, ప్రవక్తలకు భయపడే వ్యక్తి. అలాంటి ఆహాబు రాజు ఏం చేశాడంటే వివాహ విషయంలో పొరపాటు చేశాడు. ఏం పొరపాటు చేశాడు అని అంటే, ఒక అన్యురాలైన యెజెబెలుని వివాహం చేసుకున్నాడు. హల్లెలూయా. ఎవరిని? అన్యురాలైన యెజెబెలుని వివాహం చేసుకున్నాడు. అమ్మగారికి ఏ లక్షణాలు ఉన్నాయంటే A to Z అన్నీ ఉన్నాయి అన్నట్టు అర్థం. ఏం చేసింది అని అంటే ఇక్కడ బైబిల్ లేఖనాల్లో ఒకసారి చదవండి. 1 సాముయేలు 16వ అధ్యాయము 31వ వచనం చదవమ్మా. 31వ అధ్యాయం 31వ వచనం. 1 సాముయేలు 16వ అధ్యాయము. నెబాతు కుమారుడైన యారోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకున్న స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీలకు రాజైన ఎత్బేలు కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకుని. హల్లెలూయా. ఎవరిని వివాహం చేసుకున్నాడు? యెజెబెలును వివాహం చేసుకోవడమే కాదు, ఆయన చేసిన పొరపాటు ఏంది? బయలు దేవతను పూజించువానికి మ్రొక్కుచుండెను. హల్లెలూయా. ఇప్పుడు ఎవరిలాగా మారాడు ఆహాబు? చెప్పండి అమ్మా, 2 చేతులే చెప్పండి. హల్లెలూయా. బాస్పెట్లు వేసుకొని కూర్చోమని చెప్పా. ఎందుకు అంత కష్టపడుతూ? అసలు ఈ భక్తి ఊరు నేర్పిరో నాకు అర్థం కావట్లే. ప్రార్థనలో ఉన్నంతసేపు మోకాళ్ళ మీద ఉండమని ఊరు చెప్పారమ్మా మీకు? మోకాళ్ళు నొప్పి, పెయిన్ అవుతుంది మీకు. ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడే మోకాళ్ళు ఓడాలి. హల్లెలూయా. ఆహాబు రాజు యెజెబెలుని వివాహం చేసుకోవటమే కాదు, ఏం చేశాడు? బయలు దేవతను పూజించాడంట. పూజించటమే కాదు, ఒక బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠాన్ని కట్టి దేవునికి కోపం తెప్పించాడు. హల్లెలూయా. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, విశ్వాసి అయిన భర్త, చెప్పండి, అవిశ్వాసురాలైన భార్యను మార్చునని అంటాడు. హల్లెలూయా. మరి నువ్వు నిజంగా ఎంతో ప్రార్థన చేస్తే, ఎన్నో ఉపవాసాలు చేస్తే, నీ మోకాళ్ళు అరిగిపోయిన దాకా నువ్వు ప్రార్థన చేసేవాడివైతే ధైర్యంగా అవిశ్వాసిని పెళ్లి చేసుకోవచ్చు. నేను గెలవగలను, నా భార్యను నేను మార్చుకోగలను అని అంటే పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది? ఆహాబు రాజు ప్రార్థన చేసేవాడు, ఆహాబు రాజు దేవుని యందు భయం కలిగిన వాడు, ఆహాబు రాజు దేవుని యందు భక్తి కలిగినటువంటి వాడు. యెజెబెలుని వివాహం చేసుకున్న తర్వాత ఎవరిలాగా మారాడు? చెప్పండి, ఎవరిలాగా మారాడు? ఆహాబులాగా ఆమె ప్రార్థన చేస్తుందా, లేకపోతే యెజెబెలులాగా ఈ ఆహాబు రాజు ప్రవర్తన చేస్తున్నాడా? చెప్పండి. ఏంది? యెజెబెలుని వివాహం చేసుకొని అని ఉంది ఇక్కడ. యెజెబెలుని వివాహం చేసుకొని బయలుదేవతను పూజించి బలిపీఠాన్ని కట్టాడంట. హల్లెలూయా. బలిపీఠం కట్టినంటే ఒక గుడే కట్టాడంట. ఇప్పుడు భార్య మాట పనిచేస్తుందా, యెజెబెలు మాట పనిచేస్తుందా, ఆహాబు రాజు మాట పనిచేస్తుందా? చెప్పండి. ఇక్కడ యెజెబెలు మాట ఆహాబు వింటుండా,
ఆహాబు మాట యెజబెల్ వింటుందా చెప్పండి? ఇంకా మీకు అర్థం కాల క్వశ్చన్. ఇప్పుడు రిమోట్ ఎవరి చేతిలో ఉందమ్మా? భార్య చేతిలో. టింగ్ అంటే అదే చేయాలి. హల్లెలూయా. ఎంత ప్రార్థన చేసేవాడు ఎడిపోయిందో, ఎంత భయపడేవాడు ఎడిపోయిందో. అయితే ఈ ఆహాబు ప్రవర్తన, ఆహాబు జీవితాన్ని బట్టి దేవునికి కోపం వచ్చేసిందనంట. ఎందుకు? పెళ్లి చేసుకోవడం వల్ల కాదు, అన్యురాలైన యెజబెల్ని పెళ్లి చేసుకోవడం వల్ల కాదు కోపం వచ్చింది. పెళ్లి చేసుకొని తనలాగా తనతో పాటు అనుసరించడము, తను చెప్పిన మాట వినటము, ఇవన్నీ చేయటం వల్ల దేవునికి కోపం వచ్చిందనంట. దేవునికి కోపం వచ్చేసి ఏం జరిగిందో చూడండి 33వ వచనంలో. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇజ్రాయేల్ రాజు అందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇజ్రాయేల్ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. హల్లెలూయా. ఈరోజు మీరు తెలియట్లా, మీకు ఒక్కసారి వెలిగించబడి ఒక్కసారి ప్రార్థన చేసి ఒకసారి ఉపవాసం ఉండి, ఈ ఆహాబు రాజు ఏం తక్కువడా? ప్రార్థన చేశాడు. ఆహాబు రాజు ఏం తక్కువడా? దేవునిలో భయం భక్తి కలిగినటువంటి వాడు. ఒక యెజబెల్ను బట్టి వివాహం చేసుకొని తన భార్యతో పాటు తన భార్యని వివాహం చేసుకొని బయలుదేవతని పూజించి బయలుదేవత మొక్కుతూ బయలుదేవతకి గుడి కట్టించాడంట, బలిపీఠాన్ని కట్టించాడంట. ఆ కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆహాబు మీదకి దేవుని కోపం రగులుకొన్నది. హల్లెలూయా. ఆహాబు రాజు అంటే ఎవరు? రాజమ్మ, ఒక దేశానికి రాజు, ఒక ప్రధానమంత్రి లాగా, ఒక ప్రధానమంత్రి లాంటోడు. ఈయనే పొరపాటు చేశాడు. ఆ పొరపాటు వల్ల దేవుని కోపం రగులుకొని తన పితరుల కంటే, పూర్వీకులందరికంటే ఎక్కువగా పాపం చేశాడంట. ఆహాబు కంటే ఎంతోమంది రాజులు పరిపాలన చేశారు, కానీ వాళ్ళు ఎవరు దేవునికి కోపం తెప్పించలేదు. ఒక ఆహాబు రాజే దేవునికి కోపం తెప్పించాడు. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, ఇతను దేవునిలో ఉన్న వ్యక్తే భార్య మాట విని బయలుదేవతను పూజించి మొక్కాడు. హల్లెలూయా. తప్పు. భార్య మాట వినటం వల్ల దేవుని కోపం తన మీదకి రగులుకున్నది. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, ఒక్కసారి దేవుణ్ణి నమ్మి ప్రార్థన చేసి ఉపవాసాలు ఇవన్నీ అనుభవించిన తర్వాత కొంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఏమవుతుందో తెలుసా? దేవుని కోపం వారిని వెంటాడుతూ ఉంటుంది. హల్లెలూయా. చాలామంది వెనక్కి వెళ్ళిపోయి ఇవన్నీ చేస్తూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకో, ఆహాబు ఇది చేసినందుకే దేవుని కోపం తన మీద ఉంటే దేవునికి ఇష్టం లేని పని ఇది. దేవునికి ఇష్టం లేని పని చేశాడు కాబట్టి దేవుని ఉగ్రత, దేవుని కోపం తన మీదకి వచ్చేసింది. తన మీదకి రావటం వల్ల ఏమైపోయిందో తెలుసా? దేశమంతటి మీద దేవుని కోపం రగులుకున్నది. హల్లెలూయా. ఏలియా ప్రవక్తను పంపించాడు. తీశారమ్మా? ఇప్పటికైనా తీశారా? దొరికిందా? దొరకలేదా? ఒకటో రాజులు 16వ అధ్యాయము దొరికిందా? ఒకటో రాజులు 17వ అధ్యాయం తీయడమ్మా. ఒకటో రాజులు 17వ అధ్యాయము. ఒకటో రాజులు 17వ అధ్యాయము. అంతటా 17వ అధ్యాయం మొదటి చదవండి. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్పీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, యావని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. హల్లెలూయా. అమ్మ జాగ్రత్తగినండి. ఆహాబు రాజు చేసిన పొరపాటు వల్ల ఏం జరిగిందో తెలుసా? ఆహాబు రాజు యెజబెల్ని పెళ్లి చేసుకొని
వీళ్ళిద్దరు భార్యాభర్తలు బయలుదేవతను పూజించి బలిపీఠాన్ని కట్టించినప్పుడు దేవుని కోపం రగులుకున్నది. దేవుని కోపం రగులుకొని ఆ దేశం మీదకి భయంకరమైన కరువు వచ్చేసింది. ఏమని చెప్పాడు తెలుసా? ఒక ప్రవక్తను పంపించాడు దేవుడు. ఏలియా ప్రవక్తను పంపించాడు. ఏమని పంపించాడు తెలుసా? మంచు అయినను వర్షమైనను పడదు. హల్లెలూయా. ఇది దేవుడు చెప్పిన మాట. ఎందుకో తెలుసా? దేవునికి విరోధంగా నువ్వు తప్పు చేశావు, దేవునికి వ్యతిరేకంగా నువ్వు తప్పు చేశావు, దేవునికి వ్యతిరేకంగా విరుద్ధంగా నువ్వు పాపం చేశావు కాబట్టి ఈ కరువు నువ్వు అనుభవించాల్సిందే. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 3 సంవత్సరాలనుంది. హల్లెలూయా. ఎన్ని? 3 సంవత్సరాలు. చూడండి, పిమ్మట యెహోవాకు అతని ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపుకి పోయి యోర్దానుకు ఎదురుగుండా కెరీతు వాగు దగ్గర దాగియుండుము. హల్లెలూయా. మరి చూడండి, దేవుడు సెలవిచ్చిన మాట పొల్లు కూడా పోదు. దేవునికి వ్యతిరేకంగా నిలబడటం వల్ల ప్రవక్తను పంపించి మంచైనను వర్షమైనను పడదు అని చెప్పాడు. నిజంగానే పడలేదు. దేవుడు చెప్పిన మాట ఎప్పుడు వ్యర్థం కాదు. గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా మనం దేవునికి, ఆహాబు రాజు దేవునికి వ్యతిరేకంగా నడిచాడు కాబట్టి ఈ కరువు, ఈ సమస్య, ఈ బాధలు వచ్చేసినాయి. ఈరోజు నువ్వు నేను ఎవరైనా మనం ఆహాబు రాజు చేసిన తప్పే, మనం చేసిన తప్పే. దేవునికి వ్యతిరేకంగా ఏ పని అయితే చేస్తావో, దేవునికి ఇష్టం లేని పని ఏ పని అయితే పూనుకుంటావో, నీ ఇంటిలో కరువు సంభవిస్తుంది. హల్లెలూయా. నీకు అర్థం కాదు. ఆహాబు రాజుకి ఎలాంటి కరువు? మంచు లేదు, వర్షం లేదు, 3 సంవత్సరాల దాకా ఏమీ లేదు, ఏమీ లేదు. ఆ టైంలో ఏం చేస్తున్నాడంటే, తన దగ్గర ఉన్న అసిస్టెంట్ ఓబద్యా అనేటువంటి అసిస్టెంట్, అతనితో ఏమన్నాడంటే, ఆహాబు నువ్వు ఒక దిక్కు వెళ్ళు, నేను ఒక దిక్కు వెళ్దాం. పశువులకి గడ్డి కావాలి కదా, వెళ్ళు, నువ్వు ఒక దిక్కు వెళ్ళు, నేను ఒక దిక్కు వెళ్దాం అంటే ఓబద్యా కూడా ఒక దిక్కు వెళ్తూ ఉంటుంటే ఏలియా ప్రవక్త ఎదురయ్యాడంట. హల్లెలూయా. ఏలియా ప్రవక్తకి ఎదురయ్యి ఆహాబు దగ్గరికి వెళ్ళి నేను ఒక మాట చెప్పాలి అని అంటే ఓబద్యా అన్నాడంట, అయ్యా ఎందుకయ్యా? నువ్వు ఏ రోజైతే చెప్పి వెళ్ళావో ఆ రోజు నుంచి వర్షం లేదు, ఆ రోజు నుంచి మంచు లేదు. యెజబేలు, ఆహాబు కోపంతో ఉన్నారు. దొరికితే చంపాలని చూస్తున్నారు, ప్రవక్తలను చంపాలని చూస్తున్నారు. ఓబద్యా అనేటువంటి వ్యక్తి గుహలో 50 మంది చొప్పున 100 మందిని పోషించాడంటమ్మ. హల్లెలూయా. కరువు కాలంలో ప్రవక్తలని తన జీతం ద్వారా పోషించాడంట. ఈ మాట ఉంది చూడండి. ఇక్కడ 18వ అధ్యాయం తీయండి అమ్మ, 18వ అధ్యాయం తీయండి. 18వ అధ్యాయము. హల్లెలూయా. 18వ అధ్యాయం తీశారా? 13వ వచనం చదవండి. యెజబేలు చెప్పం యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసిన నా ఏలిన వాడైన నీకు వినబడింది కదా. నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని గుహకు 50 మంది చొప్పున దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించి తిని. హల్లెలూయా. గుహలో 50 మంది చొప్పున పోషించాడంట. నేను మీకు ఒక మాట చెప్తాను, ఇంకా అయిపోవచ్చింది. ఆహాబు యెజబేలు దగ్గర ఒక అసిస్టెంట్ ఉన్నాడు, ఓబద్యా అనేటువంటి వ్యక్తి. అతను కూడా దేవుని పట్ల భయం కలిగిన వాడే, భక్తి కలిగినటువంటి వాడే. యెజబేలు ప్రవక్తలందరినీ చంపాలని చూస్తుంటే తనకొచ్చిన జీతంతో గుహలో 50 మందిని దాచి, గుహకి 50 మందిని దాచి, అంటే 100 మందిని ప్రవక్తలని అన్నపానములు ఇచ్చి పోషించాడంట. హల్లెలూయా. ఎవరు చనిపోకూడదు,
యెజెబెలు చేతికి చిక్కకూడదు అని వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళతోనే ఉండి ప్రవక్తల్ని కాపాడుతున్నాడంట, ప్రవక్తల్ని పోషిస్తూ ఉన్నాడంట. చూడండి, ఇతను చూడగానే దేవుని పట్ల ఎంత భయం కలిగినటువంటి వాడు, దేవుని పట్ల ఎంత భక్తి కలిగినటువంటి వాడు. ఆ టైంలో కరువు కాలంలో ఒకవేళ యెజెబెలుకి ఆహాబుకు తెలిసిందనుకో, ప్రవక్తలను దాచిపెట్టి అన్నపానములు ఇచ్చి పోషిస్తున్నాడని సంగతి తెలిసిందనుకో, ముందుగా చంపేది ఎవరిని? ఓబద్యానే. హల్లెలూయా. పరిస్థితులు సీరియస్గా ఉన్నా కానీ దేవుని ప్రవక్తలను గౌరవించాడు. దేవుని ప్రవక్తలకి అన్నపానములు ఇచ్చి పోషించాడు కరువు కాలంలో. చూడండి, ఇతను భయం కలిగిన వాడు, వీకేళ్ళకేం భయం లేదు. మొత్తానికి దేవుని మహాకృపను బట్టి ఆహాబు రాజు చెప్పడము, వాళ్ళు కర్మేలు పర్వతకి వెళ్ళటము, బయలు ప్రవక్తలు అందరూ వెళ్ళటము, దేవుని అగ్ని దిగటము, వాళ్ళు దేవుడని విశ్వసించటము, ఇవన్నీ జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత మరలా ఏలియా ఏం చేశాడు? మోకరించి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. యాకోబు పత్రిక తీయండి అమ్మా. యాకోబు పత్రిక 4, యాకోబు పత్రిక తీయండి దయచేసి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. హల్లెలూయా. దేవుడు చెప్పిన తర్వాత 3.5 సంవత్సరాలు వర్షం కానీ మంచు కానీ పడలేదు. మరలా అతను కర్మేలు పర్వతం మీద దేవుని అగ్ని దిగిన సమయంలో ప్రార్థించినప్పుడు ఒక అరచేతి మేఘం ద్వారా వర్షాన్ని కురిపించాడు. 3.5 సంవత్సరాలు ఏలియా మనలాంటి స్వభావం గల మనుషుడే. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. ఆ రోజుల్లో అటువంటి భయంకరమైనటువంటి దినాలలో ఏలియా ఎంత భయంతో ఉన్నాడు, ఎంత భక్తితో ఉన్నాడు. యెజెబెలు కనబడితే చంపుతా అన్నది, అయినా కానీ ఆ సమయంలో దేవునితో ఎంత సంబంధం కలిగి ఉన్నాడు. భయంకరమైన దినాలలో ఆహాబు, యెజెబెలు రాజు ఆ టైంలలో కూడా దేవుని ఆత్మతో ఉన్నాడు. హల్లెలూయా. మరి ఏలియా ప్రార్థన చేసేవాడు, ఏలియా ఉపవాసముని ప్రార్థన చేసేవాడు. కాబట్టి ఎన్ని శ్రమల్లో కరువు కాలంలో కూడా నిలబడగలిగాడు. కేరుతు వాగు దగ్గర ఉండు, అక్కడ దాక్కు అని దేవుడు చెప్పినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? కాకుల ద్వారా ఆహారాన్ని పంపించాడు, మాంసాన్ని పంపించాడు. ఇది ఎంత ఆశ్చర్యమో కదా, అసలు వింటుంటే ఆశ్చర్యం. ఓ పక్క మాంసం మొక్కయి కాకి పట్టుకోకుండా పోద్దా చెప్పండి? అలాంటిది ఎవరి ద్వారా దేవుడు పంపించాడు? కాకోలం ద్వారా, అంటే కాకి ద్వారా మాంసాన్ని పంపించాడు. హల్లెలూయా. అంతేకాదు దేవుడు మళ్ళీ ఏం చెప్పాడు? ఇదిగో పలానా సారేపాతు విధవరాలు ఉంది, నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళు, ఆమె నిన్ను పోషిస్తుంది. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాటే. వెళ్ళాడు, ఆ సారేపాతు విధవరాల దగ్గరికి వెళ్ళాడు, ఆమెను అడిగాడు. ఆమెను అడిగినా కానీ ఆమె చెప్పినా కానీ చేసింది, ఆమె మాట విన్నది. కరువు కాలంలో ఏలియాతో పాటు సారేపాతు విధవరాలను కూడా దేవుడు పోషించాడు. హల్లెలూయా. ఈ కరువు కాలం, ఈ 3.5 సంవత్సరాల ప్రయాణంలో ఏలియాని ఎక్కడ కూడా పస్తు ఉంచలేదు. ఒక్కరోజు భోజనం పెట్టి దేవుడు 40 రోజులు ప్రయాణం చేయించాడంట. అంటే 40 రోజులు తినడా? ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు చెప్పండి? ఒక్క పూట భోజనం పెట్టి దేవుడు ఇంకా ప్రయాణం ఇక్కడ ఉండొద్దంటే 40 రోజుల వరకు ప్రయాణం చేశాడంట. ఒక పూట అన్నం అంత పని చేద్దా చెప్పండి? దేవుడు తలుచుకుంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నేనా ఉపవాసం? అమ్మో, నేను ఉండలేను. నువ్వెందుకు ఉంటావు? నీలో దేవుడు ఉండేవాడైతే. ఉపవాసం ఉండి రాళ్ళు ఎత్తే వాళ్ళు ఉన్నారు, ఉపవాసం ఉండి పనులు చేసేవాళ్ళు ఉన్నారు, ఉపవాసం ఉండి దేవుని శక్తిని పొందుకున్న వాళ్ళు ఉన్నారు. చేసిన వాళ్ళకి తెలిసిద్ది అమ్మా. ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ముగించిన తర్వాత ఎట్లా ఉంటుందమ్మా? నువ్వు 21 చేసావుగా. ఉన్నప్పుడు ఎలా ఉండవు, ముగించిన తర్వాత ఏంది? యాతన.
ఒకటే నీరసం, ఒకటే నిద్రమంపు, దొరికితే పండుకుందాం అన్నట్టు. హల్లెలూయా. దేవుని శక్తి వర్ణించలేనిది. ముందే నువ్వే నీ శరీరాన్ని చెప్పేసుకో, అమ్మో నేను ఉపవాసం నా వల్ల కాదు. నీ శరీరానికి ముందుగానే చెప్పుకుంటావు, నా ప్రాణమా తినము తాగము సుఖించు, వద్దు. హల్లెలూయా. నీ శరీరాన్ని నీ కంట్రోల్లో ఉంచుకోవాలి. ఆగు ఆగు ఆగు, ఈ ఒక్కరోజు ఆగు అని అంటే ఆగిద్ది. స్టీరింగ్ అంతా నీ చేతిలో ఉంచుకొని, ఇదిగో నా దేవుని కోసం నేను ఉండాలి, నా దేవుని కోసం నేను ప్రార్థించాలి, నా వంశం కోసం నేను ప్రార్థించాలి, నా కుటుంబం కోసం నేను ప్రార్థించాలి, నా గ్రామం కోసం నేను ప్రార్థించాలి, నా రాష్ట్రం కోసం నేను ప్రార్థించాలి, నా దేశం కొరకు ప్రార్థించాలని తపన, ఆ రోషం నీలో ఉంటే నువ్వు మౌనంగా ఉండలేవు. హల్లెలూయా. హల్లెలూయా. ఏలియా నిలబడ్డాడు, దేవుని పక్షాన నిలబడ్డాడు, గెలిచాడు. ఈరోజు అంత్య దినాల్లో మనం ఎవరి కోసం నిలబడాలి చెప్పండి? ఎవరి కోసం నిలబడాలి? దేవుని కోసం. ఛత్తీస్గఢ్ నేను వెళ్ళిన తర్వాత 3 కుటుంబాలు చూశా. 3 కుటుంబాలు బంధువులకు దూరంగా ఉన్నారు, స్నేహితులకు దూరంగా ఉన్నారు, అందరూ వెలివేశారు. చక్కగా ఒంటరిగా ఉన్నా కానీ భార్య భర్త పిల్లలు ప్రార్థన చేస్తూ సంతోషంతో గడుపుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని కలిగి ఉంటేనే సంతోషం. ఏమున్నా కానీ అది సంతోషమే కాదు. అందుకని ఒక పాట పాడాడు. హల్లెలూయా. హల్లెలూయా. పాడుకుందాం, ట్రాక్ పెట్టమా. యెహోవా యందు ఆనందించేదా, నా దేవుని యందు సంతోషించేదా. యెహోవా యందు ఆనందించేదా, నా దేవుని యందు సంతోషించేదా. చప్పట్లు కొట్టు, సౌండ్ పెంచు. అక్కడ చప్పట్లు కొట్టండి, పెంచు. యెహోవా యందు ఆనందించేదా, నా దేవుని యందు సంతోషించేదా. యెహోవా యందు ఆనందించేదా, నా దేవుని యందు సంతోషించేదా. అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలీవ చెట్లు కాయకుండినా, నా దేవుని యందు సంతోషించేదా. యెహోవా యందు ఆనందించేదా, నా దేవుని యందు సంతోషించేదా. చేనిలోని పైరు పండకుండినన్, గొర్రెల్లో దొడ్డిలో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, నా దేవుని యందు సంతోషించేదా. యెహోవా యందు ఆనందించేదా, నా దేవుని యందు సంతోషించేదా. ప్రభువకు యెహోవాయే నా బలము, నా కళ్ళు లేడి కాల వలె చేయును. ఉన్నత స్థలములో నడిపించును, నా దేవుని యందు సంతోషించేదా. యెహోవా యందు ఆనందించేదా, నా దేవుని యందు సంతోషించేదా. యెహోవా యందు ఆనందించేదా, నా దేవుని యందు
సంతోషించేదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా. అంజూరపు చెట్టు అంటే అంజూరపు తోట వేసినోడు ఉంటాడు. చెట్లు కాయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలివ చెట్లు కాయకునినా, అంటే ఈ ముగ్గురు తోటలు వేసిన వాడి గురించి చెప్తా ఉన్నాడు. అవి కాయకున్నా, అవి పండకునినా నా దేవుని యందు నేను సంతోషంగా ఉంటాను. హల్లెలూయా. ఇంకొక మాట ఏమంటున్నాడంటే, చేనిలోని పైరు పండకపోయినా, గొర్రెలో దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, చూడండి, చేనిలో పంట పండకపోయినా, గొర్రెలంటే దొడ్డిలో ఒక గొర్రె కూడా ఉండకుండా చనిపోయినా, పశువుల శాల అంటే దొడ్డిలో పశువులు, ఆవులు, గేదెలు లేకపోయినా, నా దేవుని యందు నేను సంతోషంగా ఉంటాను. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ప్రభువగు యెహోవాయే నాకు బలము. నా దేవుడే నాకు బలం. నా కాళ్ళను ఆయన లేడి కాళ్ళ వల్లే చేస్తాడు. అంతేకాదు, ఉన్నత స్థలం మీదకి నన్ను నడిపిస్తాడు. కాబట్టి నేను నా దేవుని యందు నేను సంతోషంగా ఉంటాను. హల్లెలూయా. అసలు ఈ మాటలు చెబుతుంటే అంతేలే, చేలో పైరు పండగపోయినా నా దేవుని యందు సంతోషిస్తానని అనుకో, చేలో పంట రాకపోతే ఉంటారా? సంతోషంగా ఉంటారా? చూడండి, అది ఎంత త్యాగమో కదా. దేవుని కలిగి ఉంటేనే సంతోషం. ఏలియా దేవుని కలిగి ఉన్నాడు కాబట్టి అన్ని పోరాటాలు చేయించగలిగాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, పునాది క్రీస్తు మాదిరి చూపించాడు మనకి. ప్రార్థన, ఉపవాసం, ఈ రెండు నువ్వు లేకపోతే నిన్నెవరు కాపాడలేరు. ఎందుకంటే అవసరం అవి. ప్రార్థించాలి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. అందరం మోకరించి లాస్ట్ ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మదేవా, శ్రీమంతుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, కృపగలిగిన మా యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దైవమానికి వందనాలు, దైవమానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దైవమానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చేస్తున్న ఈ ప్రార్థన అంతా మీరు అంగీకరించండి. చేస్తున్న ఈ ప్రార్థనకు నాయన మీరే జవాబులు అనుగ్రహింప చేయమని అడుగుచున్నాను. వింటున్న బిడ్డలందరిపై నాయన ఆహాబురాజు వలె, యెజబేలు వలె అన్నడు కూడా పొరపాట్లు చేయకుండా నాయన నీకు లోబడి విధేయత కలిగి ఉండడానికి సహాయం చేయమని అడుగుచున్నాను. నీ కృపలో భద్రపరచమని, నీ కృపలో స్థిరపరచమని, వచ్చిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని. ఇదిగో తండ్రి నాయన, చర్చి యాన్యువల్ డే దగ్గర పడుచు ఉండగా నాయన నీవే ఆధారం తండ్రి, నీవే ఆధారం నాయన. నీవు తప్ప వేరే దిక్కు లేనే లేదు ప్రభా. నాయన దయ చూపించమని, సహాయం చేయమని తండ్రి. జూన్ నెల 26, 27, 28 ఈ 3 రోజులు ప్రభా ఆగనీయకుండా జరిగించుకోమని ప్రార్థన చేయించున్నాను. ఆగనీయకుండా జరిగించుకోమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. కృప చూపించండి, బలపరచండి, స్థిరపరచమని తండ్రి. చేస్తున్న ఈ ప్రార్థనలన్నీ మీరు ఆలకించమని తండ్రి, ప్రత్యుత్తరము దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.